ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కి కారకం. అరేయ్! అరగంటలో 3 బీర్లు తాగేసావా? అది కడుపేనారా? బాధగా ఉంది మా. మనకెప్పుడు లేదు? మార్నింగ్ అంతా కష్టపడడం, రాత్రి అయితే ఫ్రెష్ అవుట్ అవ్వడం కామనే కదరా? అంత చీకటిగా ఉందిరా, నా లైఫ్లో అసలు లైటే లేదా. మావా, ప్రతి ఒక్కరి లైఫ్లో లైట్ ఉంటుందిరా, కానీ చీకట్లో ఆ స్విచ్ ఎక్కడుంది తెలియదు అంతే. ఆ స్విచ్ ఆన్ చేసే అమ్మాయి మన లైఫ్లోకి వస్తే లైఫ్ అంతా కలర్ఫుల్లే మామా. రే, నా లైఫ్లో కూడా అమ్మాయి ఉంటుందా మావా? సరైన ఉద్యోగం లేదు, ఉండటానికి ఇల్లు లేదు, ఇప్పటికిప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయితే మెడికల్ బిల్ కట్టడానికి జేబులో రూపాయి లేదు. వాళ్ళంటూ ఏం మేర లవ్ చేసేది? అరే, ప్రతి ఒక్కరు చెప్పాడు ఎలాగైనా నేను చెప్తున్నా, ప్రతి కుక్కకో రోజు వస్తుందిరా, నీకు వస్తుంది. నేను చెప్తున్నా కదా. అది కుక్కలికి రా, నా బతుకు వాటికన్నా హీనంగా ఉంది కదా. కళ్ళ ముందు ఉంది చేతికి అందదు, చేతికి అందింది నోటికి అందదు. నాలంటూ ఏ అమ్మాయి లవ్ చేయదురా. అరే, అసలు నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి చెప్పావారా? చెప్పి చూడరు, అప్పుడు తెలుస్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఐ లవ్ యూ. నీ అబ్బా కుంప ముంచావురా. సారీ మేడం, తాగున్నాడు, మీరు వెళ్ళండి. ఏంట్రా ఇది? చూసావరా నా బతుకు? చెప్పినా అంతే, నా లైఫ్లో ఏ అమ్మాయి లేదు, ఎప్పటికీ రాదు. అయినా నన్ను అనుకునే లాభం లేదురా. పైన ఉన్నాడే వాడిని అనాలి. రాజు, ఫోన్పేనా గూగుల్ పేనా? ఏదైనా పర్లేదు. స్కానర్ చూపెట్టు. అయిపోయింది బ్రో. ఓకే బ్రో. రైట్ బ్రో. బాబాయ్ ఉంటే అయిపోవమ్మా, డ్రాప్ చేసేవాడు. అబ్బా పర్లేదులే పిన్ని, సడన్గా వర్క్ పడితే ఏం చేస్తాం చెప్పు. బాబాయ్ చేసే వర్క్ అలాంటిది కదా. ఆటో బుక్ కావట్లేదు కదమ్మా. బైక్ బుక్ అయిందిగా, ఏం కాదులే, టైంకే వెళ్తా. కళ్ళు మండుతున్నాయి రాజుగారు. మరీ డబ్బుల కోసం అలా పని చేయకూడదండి, హెల్త్ ఇంపార్టెంట్ కదా. ఈరోజే లంబు కూడా వస్తాడు, డుంబు కూడా వస్తాడు. బంగారం, చాలా బరువు మోస్తున్నావే, మొయ్యివే మొయ్యి.
ఈసారి మన వీధి చివరున్న రమేష్ గడ్ మెకానిక్ షెడ్కి ఇవ్వనే. ఈసారి షోరూమ్కి ఇస్తా. సర్లే బైక్ వచ్చినట్టుంది, నేను వెళ్తాలే పిన్ని. ఇంకా ఎవరు రావట్లేదండి. ఒకసారి కాల్ చేద్దాం. హల్లెలూయా. ఏముంది? నా ర్యాపిడో చరిత్రలో ఇంత అందమైన అమ్మాయి నా బండి ఎప్పుడు ఎక్కలేదు. మ్యాన్, నైట్ అనేవి మనసులో పెట్టుకోకు. సారీయే. నేను ఎప్పటికీ అనుకుంటానే ఉన్నా నాలాంటి జెట్ లైఫ్లో ఇలాంటి అద్భుతాలు జరగవని. హెన్స్ ప్రూవ్డ్. కొంచెం ఎక్కువ పట్టించుకో. అన్నా నాపిడోనా? కాదు. ఓ. నాపిడోనా? వెళ్దామా? ఓటీపీ వస్తుంది. 143. 143 4 డిజిట్స్ ఉంటాయి. ఓ సారీ, 1432. సరే ఎక్కండి. ఏమ్మా ఎప్పుడు వచ్చినావు? హే ఒక్క నిమిషం, నిన్ననే వచ్చాను అంకుల్. ఇంటర్వ్యూ ఉంది, సో వెళ్తున్నా. ఇతనెవరు? బాబాయ్ లేడు, అందుకే నాపిడో బుక్ చేశాను. జాగ్రత్త అమ్మా, రోజులేం బాగాలేవు. ఈ యాప్లో బుక్ చేసుకొని గుడ్డిగా నువ్వు వీళ్ళెంబడి వాళ్ళెంబడి తిరుగుతున్నావు. వీళ్ళు లాంగ్ కట్ అని షార్ట్ కట్ అని ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి ఏమేమో చేస్తున్నారు. అందరు అలా ఉండరు కదా అంకుల్. ఉంటారమ్మా, అందరూ ఎదవలే. హలో సార్, ఏం మాట్లాడుతున్నారండి? ఎదవలేంటి? పేరెంట్స్ ఇచ్చే డబ్బుల మీద డిపెండ్ అవ్వకుండా ఓ పక్కన చదువుకుంటూ పార్ట్ టైంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్. కరోనా టైంలో జాబ్స్ పోతే వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించాలో తెలియక ఇదే పని ఫుల్ టైంలో చేసే వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఎవరి కిందో పనిచేసేది ఎందుకు? ఒక ఫోన్, బండి ఉంటే చాలు, డబ్బులు సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మీరన్నట్టు మేము రాంగ్ రూట్లోనూ షార్ట్ కట్లోనూ వెళ్తాం, పెట్రోల్ సేవ్ చేయడానికి, మిమ్మల్ని ఇన్ టైం మీ డెస్టినేషన్ రీచ్ చేయడానికి మాత్రమే. ఇంత చేసినా కాలనీలో చెత్త అంతా జనమందరూ తీసుకెళ్ళి జిహెచ్ఎంసీ బండ్లో వేస్తే కొంతమంది ఎదలు మాత్రం పక్కింటి గోడ వదిలేసినట్టు మాలో కూడా ఎదలు ఉంటారు సార్. కానీ అందరూ ఉండరండి సార్. ఒకటి అడుగుతాను చెప్పండి, చదువుకొని జాబ్ చేయకపోయినా తిడతారు. చిన్నదో పెద్దదో ఏదైనా పర్లేదని చేసి మాలాంటి వాళ్ళని ఎందుకు సార్ తిడతారు? ఏంటి సార్ ఇది? ఏమనుకోకండి, ఆ అంకుల్ అంతే. పర్లేదండి, నాకు అలవాటే. హే ఆపండి ఆపండి ఆపండి. ఏమైందండి?
ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం. దేవుడా దేవుడా, నేను ఇంటర్వ్యూలో పాస్ అయిపోవాలి. చూసేసాడి. ఏ హలో హలో అమ్మాయి, ఓ అమ్మాయి, హలో హలో అమ్మాయి, పదండి పదండి, ఫాస్ట్గా పదండి. ఓ అమ్మాయి. అదేంటండి అలా కొట్టేశారు? ఓ అదా, ఆ, వాడి పక్కనే కార్ చూసారా? ఆ, దేవుడు వాడికి కార్లో తిరిగే అంత రేంజ్ ఇచ్చాడండి. వాడు మాత్రం ఒక 10 రూపీస్ కొబ్బరికాయతోటి రుణం తీర్చుకుందాం అనుకుంటున్నాడు. అది నేను చూడండి, వేరే ఊరు నుంచి జాబ్ కోసం వచ్చి కష్టపడి చదివి ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నా. నాకు కదా అండి కావాల్సింది. అవునండి, మీరే కొట్టాలి. మీరు క్రిస్టియనా? అవునండి. మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా? లేదండి, మంచి జరగాలని నమ్ముతాను. మ్మ్. ఇక్కడేనా అండి? లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. సరే నేను వెళ్తాను. ఓకేనండి. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే మళ్ళీ బుక్ చేసుకోవాలా అండి? అవునండి. మళ్ళీ మీరే వస్తారా? లేదండి, దగ్గరలో ఎవరుంటే వాళ్ళు వస్తారు. నాకు ఇక్కడ కొత్త, మీరు కొంచెం సేపు వెయిట్ చేస్తే నన్ను రిటర్న్లో డ్రాప్ చేస్తారా? నేను మీకు మనీ ఇస్తాను. ఆ, లేదండి, నైట్ అంతా వర్క్ చేస్తున్నాను, సో వెళ్ళాలి. అయ్యో అవునా, సరే సారీ అండి, మీరు వెళ్ళండి. ఏంటి ఇంత అందమైన అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతున్నాను? అసలే దారిలో చాలా ఎఫెక్ట్లు అయ్యాయి. మళ్ళీ ఇంత అందమైన అమ్మాయి మన లైఫ్లోకి వస్తుందా? రాదు రాదు రాదు. ఏమండి? హా? ఎంత టైం పడుతుంది? 30 మినిట్సే అండి, ఇంటర్వ్యూగా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకేనండి, నేను వెయిట్ చేస్తా, మీరు వెళ్ళరండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పర్లేదండి. టైం ఉందిగా, టీ తాగొద్దాం. అన్న ఒకటి. ఇదేంటి? ఏమైంది బ్రో అలా ఆడిస్తున్నావు? ఏం లేదు, ఏమైందో చెప్పండి బ్రో. నా పెళ్ళి అయిపోయింది బ్రో. ఎలా సార్? నా పేరు సాయి బ్రో, ఫారెన్లో ఎంబీఏస్ జాబ్ చేస్తున్నా. మొన్న హైదరాబాద్ ఇల్లు కూడా తీసుకున్నా బ్రో. చిన్నప్పటి నుంచి ఒక్క అమ్మాయిని కూడా లవ్ చేయలే బ్రో. మా అమ్మ నాకు సంబంధం చూసింది బ్రో. అమ్మాయి నాకు తెగ నచ్చేసింది. నేనంటే కూడా ఇష్టం అంది బ్రో. 10 రోజుల్లో పెళ్ళి అన్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లిపీటల మీద నేను, పెళ్లి మంత్రాల్లో పంతులు, ఆడొకటి పీకూతూనే ఉన్నాడు. పెళ్లి టైం అయింది బ్రో, పిల్ల మాత్రం రాలేదు బ్రో. లేచిపోయింది భయ్యా, లేచిపోయింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పారా సార్ మీకు లేచిపోయిందని? వాళ్ళు చెప్పినా బాగుండు అయ్యా. వాళ్ళు ఎప్పుకోవినోడే ఫోన్ చేసి ఇంకోసారి నా పిల్ల జోలికి వస్తే కాలేర దింగుతాను. వాడేవాడు బ్రో నన్ననే నీకు అంటే గిట్ట నేను అనాలే కానీ. లైట్ తీసుకో బ్రో, ఆ అమ్మాయికి అదృష్టం లేదు. తనకన్నా బెటర్ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుందేమో, వెయిట్ చేయి. ఇక వెయిటింగ్ గీటింగ్ లేవు బ్రో, డైరెక్ట్ అటాకే. అట్టాకా? ఐ నీడ్ ఓదార్పు అంతే. ఎస్, 1 సెకండ్. హే హాయ్ కీర్తి, రేపు మార్నింగా? మార్నింగ్ 10:30కి బుక్ చేశాను.
ఓకే. ఎవరు బ్రో, పెళ్లి కూతురా? కాదు బ్రో, నా 10th క్లాస్మేట్. ఐ నీడ్ ఓదార్పు కదా, అందుకే 10:30 కోయ బుక్ చేసేయమను. అదేంటి బ్రో? 1 సెకండ్. హలో, హాయ్ పూజ. మార్నింగా? రేపు ఈవినింగ్ 6:30 is fine. ఓకే ఓకే ఓకే, వచ్చేసి రైట్. మా ఆఫీస్ కొలీగ్ బ్రో, కౌన్సిల్ పెట్టేలా ఉంటుంది. బాధలో ఉన్నా కదా, ఓదారుస్తాయంటే ఈవినింగ్ 6:30కి ఇచ్చేసా. మార్నింగ్ స్లాట్ ఆల్రెడీ బుక్ అయిపోయింది కదా. ఎవరిని లవ్ చేయలేదన్నావుగా బ్రో? లవ్ చేయలేదే. మరి ఇదేవరు బ్రో? పిల్ల వచ్చా కానీ ఇవన్నీ తెలియదు నీకు. హాయ్. రైట్ బ్రో. సాయని పేరు పెట్టుకుంటే మినిమం ఉంటుంది. నమ్మవేమో కానీ అందాల ఎవరాని. ఇంటర్వ్యూ అయిపోయిందండి? యాక్చువల్లీ 15 minutes వెయిట్ చేయమన్నానండి, మీకు చెప్దామని వచ్చాను. 15 minutes? పిన్ని ఏమా వెళ్ళావా? ఇప్పుడే వచ్చా పిన్ని. ఒక్కదానివే ఉన్నావా అమ్మా? లేదు పిన్ని, ర్యాపిడో అతన్ని వెయిట్ చేయమని చెప్పాను. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈజీ అవుతుంది కదా. సరే అమ్మా, జాగ్రత్త. సరే, నేను లోపలికి వెళ్తా పిన్ని. ఓకే బాయ్. ఓకే బాయ్. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఫాస్ట్గా వచ్చేస్తా. ఓకే. మామా, ఏంట్రా రూమ్ రాలేదు? ఈ కుక్క కూడా రోజు వచ్చిందిరా. ఏ కుక్కరా? నేనే బే. ఏమైందిరా? మామా, ఈరోజు ఒక అమ్మాయి నా బండెక్కిందిరా. ఎంత అందంగా ఉందో తెలుసా? ముట్టుకుంటే మాసిపోయేంత తెల్లగా ఉందిరా. యు నో వాట్, నా కోసం వెయిట్ చేయి అని షీఈస్ బెగ్గింగ్ మీ యార్. రాజు, ఎట్టకెళ్ళి సెట్ చేసినావు అమ్మాయిని? ఊరుకోరా. అమ్మాయి వస్తుంది, మళ్ళీ చేస్తా ఉండు. ఏంటండి, అప్పుడే అయిపోయిందా? లేదండి, 30 minutes వెయిట్ చేయమన్నారు. సార్ ఇప్పుడే లంచ్కి వెళ్ళారంట. ఏంటో ఈ చెత్త ఇంటర్వ్యూస్, టైంకి వచ్చినా లేట్ చేస్తున్నారు. పర్లేదులేండి, 30 minutesగా వెయిట్ చేద్దాం. పదండి. అవును, మీ పేరేంటండి? సఖీ అండి. సఖీ, కొత్తగా ఉందండి. మరి మీ పేరు? కింగ్ అండి. క్వీన్లెస్ కింగ్ అంటే రాజు అండి. ఓ అవును, మీ ర్యాపిడోలో కృష్ణ అని ఉందంటే మీ నేమ్? అదా, యాక్చువల్లీ నాకు ర్యాపిడో బుక్ చేసుకోవడం రాదండి. మా పిన్ని మా బాబీ ఫోన్లో నుంచి బుక్ చేసింది, అందుకే అలా. అచ్చా, ఓకే. మరి మీరేం చేస్తుంటారు? ఫుల్ టైం ర్యాపిడోనేనా? లేదండి, నా డిగ్రీ అయిపోయింది, గౌట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నా. ఇంకా రూమ్ రెంట్కి డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయిగా, సో అందుకని పార్ట్ టైంలో ర్యాపిడో. ఓకే. మీరు ఇక్కడే ఉంటారా? లేదండి, యాక్చువల్లీ మాది గుంటూరు. ఇంటర్వ్యూ కోసం బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం. ఓకే. ఈ ఇంటర్వ్యూ కూడా బాబాయ్ చూశాడు. ఒకవేళ జాబ్ వస్తే ఇక్కడే. ఓకే అండి, నేను వెళ్ళొస్తాను. ఓకేనండి, మీరు ఇక్కడే వెయిట్ చేస్తారా? నేను ఇక్కడే వెయిట్ చేస్తా. కంగ్రాచులేషన్స్ అండి, సెలెక్ట్ అయిపోయారా? సారీ అండి, ఇంకో 1 hour వెయిట్ చేయమన్నారు. ఓహో, 1 hour? అవునండి, 1 hour పడుతుందంట. సర్లే అండి, మీరు వెళ్ళండి, మీకు ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి కదా. చచ్చా, నాకు అలాంటి ఏమి ఇంపార్టెంట్ వర్క్స్ ఏం లేవండి. 1 hourగా వెయిట్ చేద్దాం. కనీసం మీరేమైనా తినేసిరండి, టైం పడుతుంది కదా. మీరు కూడా తినలేదుగా, రండి కలిసి తిందాం. లేదు, నాకు అంత ఆకలిగా లేదు, మీరు తినేసిరండి. సరే, మీరు తినకండి, నా కంపెనీ ఇవ్వండి, రండి, సరేనా?
ఓకే. హ్మ్. తినండి. అయ్యో, నేను వద్దని చెప్పాను కదండి, నాకు ఆకలిగా లేదు. లేనిది ఆకలి కాదు, డబ్బులు. పర్లేదు, తినండి. నా దగ్గర ఉన్నాయండి 500. అది నేను రిటర్న్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఇచ్చేస్తారు కదా. సరే అండి, వెళ్ళగానే చెప్పండి ఎంత అయిందో, నేను ఇచ్చేస్తాను. ఓకే, తినండి. ఏంటండి మీరేం తినట్లేదు? యాక్చువల్లీ నాకు ఫ్రైడ్ రైస్ ఇష్టం లేదు, నూడిల్సే ఇష్టం. సో అంటే మార్నింగ్ నుంచి మీరేం తినలేదు కదా, అందుకని ఫ్రైడ్ రైస్ తీసుకొచ్చా. ముందే తెలుసుంటే మీకే ఇచ్చామని. పర్లేదు, నేను ఈ సైడే తిన్నాను, ఈ సైడ్ తీసుకోండి. ఓకే. ఆ? ఆ. మీరు ఏదైనా రిలేషన్షిప్లో ఉన్నారా? లేదండి, ఎందుకలా అడిగారు? అంటే మీరు ఫోన్ చూస్తూ నవ్వుతున్నారు కదా, సో అందుకని. ఓ, యాక్చువల్లీ ఇన్స్టాలో నా ఫ్రెండ్ మీమ్స్ పంపించింది, అందుకే. మనకి టైంపాస్ అదే కదండి. ఓహో, మీమ్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. అవును, మీరెవరిని లవ్ చేయలేదా? లేదండి, నా దృష్టిలో లవ్ అంటే డెస్టినీ. తనెవరో నాకు తెలియకూడదు, నేనెవరో తనకు తెలియకూడదు. ఏదో ఒక సందర్భం వల్ల కలవాలి, చూసిన వెంటనే ప్రపోజ్ చేయాలి. తన దగ్గరికి వస్తే ఊపిరాగినట్టు అనిపించాలి. నా మీదకి ఎవరైనా వస్తే నాకన్నా ముందు తనే ఎదిరించాలి. పెద్దగా పరిచయం లేకున్నా ఇద్దరి మధ్య రెస్పెక్ట్ పెరిగిపోవాలి. ఒకరి గురించి ఒకరికి తెలియకున్నా ఒకరి మీద ఒకరు షేర్ చేసుకునే అంత చనువు పెరగాలి. ఎవరైనా తనని పేరు అడిగితే నా పేరు గుర్తు రావాలి. ఉంటావా, నాతో ఉంటావా అని అడిగితే ఒక్కరోజేంటి నీకోసం లైఫ్ లాంగ్ ఉంటానని చెప్పాలనిపించాలి. వీడు నా గురించే చెప్తున్నాడా? అయినా వీడు చెప్పిన ప్రతి పాయింట్ నాకు సెట్ కాలే కదా. నేను అయ్యుండనులే. మరీ ఓవర్గా చెప్పేసావా? హలో, వచ్చేస్తున్నా సార్. ఓకే, ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, వెళ్దామా? రేయ్, కళ్ళు కనిపించట్లే? ఏమ్రా నకరాలు చేస్తున్నావు? తొక్కుతా. ఇలానే బిహేవ్ చేయొచ్చా? నీకు కామన్ సెన్స్ లేదా? అసలు ఏం నువ్వు? పదండి. కనీసం తిరిగి కూడా చూడలేదంటే. Can I come in, sir? యా, కమ్ ఇన్.
టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ మై రెజ్యూమ్ సార్. ఓకే. వాట్స్ యువర్ నేమ్? కింగ్ అండి, క్వీన్లెస్ కింగ్ అంటే రాజు అండి. రాజు? వాట్? సారీ సఖీ సార్. ఓకే. యా, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. అసలు నేనేంటి? ఒక్కరోజు కూడా పూర్తిగా పరిచయం లేని వాడి పేరు తలుచుకోవడం ఏంటి? ఇంటర్వ్యూలో రాజు అని చెప్పడం ఏంటి? అంతా ఒక మ్యాజిక్ లా ఉంది. నేను మరీ ఇంత ఈజీగా పడిపోతాను. లేదు లేదు లేదు, అసలు వీడు అనుకున్న అమ్మాయిలా నేనున్నానా, లేదా వీడు చెప్పినట్టు నేను డెస్టినీయా? వీడు చెప్పిన ప్రతి మాట నన్ను వాడితో సింక్ చేస్తున్నాయి. తనెవరో నాకు తెలియకూడదు, నేనెవరో తనకు తెలియకూడదు. ఏదో ఒక సందర్భం వల్ల కలవాలి. నాపిడునా? చూసిన వెంటనే ప్రపోజ్ చేయాలి. ఓటీపీ వస్తుంది. 143. ఒకరి గురించి ఒకరు తెలియకుండా ఒకరి మీద ఒకరు షేర్ చేసుకునే అంత చదువుతారు కదా. నా మీదకి ఎవరైనా వస్తే నాకన్నా ముందు తనే ఎదిరించాలి. ఎవరైనా తనని పేరు అడిగితే నా పేరు గుర్తు రావాలి. వాట్స్ యువర్ నేమ్? రాజు. ఏదేమైనా కానీ ఈరోజు వీడు చెప్పిన మాటలు, వీడు చూపెట్టిన కేరింగ్ అన్నీ జెన్యూన్గా అనిపిస్తున్నాయి. ఒక్క రోజులో ఏది డిసైడ్ అవ్వలేము, కానీ ఈ జర్నీ ఒక లవ్ రైడ్లా ఉంది నాకు. డబ్బులేం వద్దండి. యాక్చువల్లీ మీ ఫోన్పే నంబర్ ఇస్తారా? నా దగ్గర క్యాష్ లేదు. ఓకే, 62819375. ఓకే, థ్యాంక్స్. ఎస్. ఓయ్, రోడ్ మీద తాగి ఎవరికి పడితే వాళ్ళకి ఐ లవ్ యూ చెప్పకండి. మీకెలా తెలుసు? మీరు చెప్పింది నిన్న నాకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఐ లవ్ యూ. ముంచవరా? సారీ మేడం, తాగున్నాను. మీరు